ఈ చిన్న బైక్ రిక్షా ఇది చూడండి, లేడీస్ కూడా నడుపుతున్నారు. చిన్న ఆటో ఇక్కడ చూడండి, సైకిల్తో నడుపుతున్నాడు. సైకిల్ బైక్కి అటాచ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు 50,000. పోలీసులు మనీలా నగరంలో బైక్ రిక్షాలు భలే సరదాగా ఉంటాయి. వాటిలో ప్రయాణిస్తుంటే ముచ్చటేస్తుంది. వీటి గురించే ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిన్న బైక్ రిక్షా ఇది కొత్తగా ఉంది. చిన్న దాంట్లో వెళ్దాం. ఇది కొత్త అనుభూతి. చూడండి, ఇక్కడ పర్సన్ కూర్చోవచ్చు, ఇక్కడ ఇద్దరు. మొత్తం డ్రైవర్ నడుపుతున్నాడు. కొత్త ఫీలింగ్ వస్తుంది. చూడండి, ఈ బైక్కి ఇది అటాచ్మెంట్. ఇది అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ దాంట్లో మేము కూర్చున్నాము. ఇక్కడ కూర్చున్నాము, వెళ్తున్నాం. ఇది కొత్త అనుభూతి. ఇలా చూస్తే నేరుగా చూస్తే భూమి మీద వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. బజాజ్ ఎంఐటీకి అటాచ్మెంట్ ఉంది. చిన్న స్టాండ్ పెట్టేసేసి 2 చైర్లు పెట్టాడు. ఒక సీట్ పెట్టాడు. ఆ సీట్లో ఇద్దరు కూర్చునేటట్టుగా చేశాడు. చూడండి, లేడీస్ కూడా ఇక్కడ చేస్తున్నారు డ్రైవింగ్. ఇక్కడ అంతా ఫ్రెండ్లీ పీపుల్గా ఉన్నారు. అందరూ డ్రైవర్స్ అయినా ఎవరైనా కూడా చాలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారు. మేము ఇంతకుముందే పార్క్లో స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఫోటో తీసుకున్నారు మాతో కలిసి. ఆ ఫోటోని నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చీటింగ్కి ఆస్కారం లేకున్నట్టుగా ఉంది. మొత్తం చాలా న్యాచురల్గా వాళ్ళు కష్టపడే తత్వాన్ని మనకు తెలియజేస్తుంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి. చూడండి, లేడీస్ కూడా నడుపుతున్నారు. చిన్న ఆటో బైక్కి అటాచ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మనకు కరెక్ట్గా అనిపిస్తున్నారు. మేము కూర్చున్నది బైక్ సైడ్కి ఉన్న స్టాండ్లో కూర్చున్నాము. చిన్న గల్లీలో కూడా దూసుకుపోతుంది. మీరు దీన్ని జీవనోపాధిగా ఏర్పాటు చేసుకొని లైఫ్ స్టైల్ని ముందుకు గడుపుతున్నారు. ఇక్కడ అన్నీ ఈ టైప్లో ఉన్నాయి. అంటే గమ్మత్తుగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ దినచర్య తర్వాత వీళ్ళు కష్టపడే తత్వం తెలుస్తుంది. ఇంకా రిక్షాలు, చిన్న సైజు రిక్షాలు ఇక్కడ గలీల్లో కనిపిస్తున్నాయి. చిన్న బ్యాటరీ కాదు, చిన్నపిల్లవాడు నడుపుతున్నాడు. వెహికల్స్ అన్నీ ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి. How many passengers sit here? 6 passengers. 6 plus 2, total 8 passengers. Okay. How much cost do you spend this? Cost? How much cost do you spend this? For this only? 50,000 పైసా. 50,000 పైసలతో దీన్ని సపరేట్గా ఒకటి తయారు చేయించారు. చూడండి, ఇక్కడికి బైక్కి ఎట్లా అటాచ్ చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రియేటివిటీని మెచ్చుకోవచ్చు. ఫుడ్ పర్పస్. ఓకే, జీవనోపాధి ఇదే మనకు ఫుడ్ పెడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి చిన్నగా, ఇది ముగ్గురిని కూర్చోవడానికి మాత్రమే ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి, సైకిల్తో నడుపుతున్నాడు.
సైకిల్తో క్రియేటివిటీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.